స్థానిక ఎన్నికలకు సంబంధించి మాకు వాటా మొన్న 5 ఇచ్చారు కదా 10% దాకా కావాలని చెప్పేసి మీరు పర్సంటేజీలు అడగండి, మీకు ఎక్కడెక్కడ బలం ఉందో చెప్పండి, మా క్యాండిడేట్ బలం చూద్దాం మనం కూర్చుని, మన ముగ్గురు క్యాండిడేట్లది ఎవరెక్కువ బలవంతుడో ఆ సీట్లు మీరు అడగడానికి కరెక్ట్గా ఉంటుంది, అంతేగాని ఎంత పర్సంటేజీ 1, 2, 5 ఇట్లా లెక్కలు వద్దు అని చెప్పారు. అలా చూసుకుంటే బీజేపీకి 0 వస్తుందేమో. అదే కదా, అంటే వీళ్ళ బలంతో పోల్చుకున్నాడు బీజేపీ బలం ఆటోమేటిక్ తక్కువ ఉంటుంది ఎక్కడైనా సరే, నో డౌట్ అందులో. అప్పుడు ఏమనంటే అదే కదా, జనసేనకైనా అదే పాయింట్ చెప్పుంటారు, అప్పుడు సీట్లు వస్తాయి మరి అప్పుడు అదే అనేది. అప్పుడు వీళ్ళ లెక్క ఏమంటారు, నీకు 100 అంటే దీన్ని ఈజీగా చెప్పాలంటే నువ్వు 1 అంటే మేము 0 అనుకుంటే 1 పక్కన 2 సున్నాలు కలిస్తే 100, ఈ 2 సున్నాలు లేకపోతే 1 అక్కడ, అంతే కదా. 1 పక్కన 0 కలిపితే 10, 0 లేకపోతే 1 అంతే. కాబట్టి నువ్వు మమ్మల్ని తక్కువగా అంచనా వేయద్దు, మాకు మీ స్థాయి బలం లేకపోవచ్చు కానీ మా బలం లేకుండా నువ్వు గెలవలేవు కదా, అట్లాగే నీ బలంతో నన్ను గెలిపించాల్సిన బాధ్యత నీదే కదా. ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు విడిగా పోటీ చేస్తే గెలిచి ఉండేవాళ్ళు కాదేమో, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. తెలుగుదేశం కూడా సపోర్ట్ చేసి బీజేపీ కూడా సపోర్ట్ చేయబడ్డా గెలిచింది అంటే మాకు టికెట్ ఇస్తే మేము గెలుస్తాం కదా, అప్పుడు నువ్వు కూడా గెలిపించే బాధ్యత నీది కూడా కదా అనేది వీళ్ళు చెప్పే లెక్క. తెలుగుదేశం వీరాభిమాని ఏమంటాడు, ఇన్ని సంవత్సరాలు కొట్టుకు సత్యం మేము, ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు లేరు, ఇవ్వాల 2014-19 మధ్యలో ఎలక్షన్ జరగల, 13 ఎండింగ్ లో 14 స్టార్టింగ్ లో